నీ ఆరోగ్యం బాగోలేదని ఇన్ని రోజులు నా మనసులో ఉన్న బాధని నీకు చెప్పుకోలేకపోయాను ధ్రువ. ఇక ఇప్పుడు ఏ పరిస్థితికి నేను తల వంచాల్సి వస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఆ కార్తిక్తో పెళ్ళంటే నాకు చావుతో సమానం. నేను చచ్చిపోతాను ధ్రువ. గ్రీష్మ, అలా మాట్లాడుకు. నాకు రెండో జీవితాన్ని ఇచ్చావు నువ్వు. నీ విషయంలో నేనేం చేయగలనో ఆలోచిస్తాను. నువ్వే చేయగలవు ధ్రువ. ఆ వసుంధర పన్నిన పన్నాగం నుంచి తప్పించుకోవాలంటే నాకున్నది ఒకే ఒక్క దారి. ఏంటా దారి? నువ్వు నా మెల్లో తాళి కట్టాలి. కేవలం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని తెలిస్తేనే వసుంధర ధైర్యం చేసి ఏ అడుగు వేయలేదు. నా జీవితం నా చేతుల్లో ఉంటుంది. ప్లీజ్ ధ్రువ, నా జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను సూసైడ్ చేసుకొని చావటం తప్ప నాకింకా అవకాశం లేదు. కనీసం నిన్ను మొదట కొన్ని రోజులైనా మల్లిక ఆంటీ నమ్మారు. మా నాన్న నన్ను నమ్మే అవకాశమే లేదు. నేను నీలా ఒక బాటిల్ పట్టుకొని తాగుడికి బానిసై నా బాధని వినండి అని అడుక్కోలేను. ఆడపిల్లని, దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయి ధ్రువ. ఏంటి గ్రీష్మ? నన్ను పెళ్లి చేసుకో ధ్రువ. ఇలా నిన్ను అడగాలంటే నాకు మనసు అంగీకరించటం లేదు. కానీ నా జీవితం నువ్వు తప్ప ఇంకెవరూ కాపాడలేరు. నువ్విప్పుడు నా పక్కన నిలబడకపోతే ఎవ్వరూ నా పక్కన నిలబడరు. ఎవ్వరూ నా గురించి ఆలోచించరు. నా బాధని అర్థం చేసుకోరు. ప్లీజ్ హెల్ప్ మీ ధ్రువ, ప్లీజ్. నువ్వు చెప్తున్న ప్రతి మాట నేను అర్థం చేసుకోగలను గ్రీష్మ. మన ఇంట్లో వాళ్ళకి మనమే పరాయి వాళ్ళమైపోతే ఆ నొప్పి భరించడానికి ఈ గుండె సరిపోదు. చూస్తూ చూస్తూ ఆ నరకంలోకి నిన్ను నెట్టలేను. ఇప్పుడు నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నువ్విచ్చిందే. ఈ సెకండ్ లైఫ్ నీదే. నాకు కావలసిన ప్రతి సమయంలో నువ్వు తోడున్నావు. నేను చాలాసార్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను, కానీ నువ్వు మాత్రం నన్ను వెనక్కి నెట్టలేదు. నా వల్ల నీ జీవితం బాగుపడుతుంది అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గ్రీష్మ. నువ్వు చెప్పేది నిజమైన ధ్రువ? ఈసారి నా చెయ్యి వదిలేవు కదా? వదలను గ్రీష్మ. ఆ వసుంధర చేతుల్లో నాలా నీ జీవితం బలి కానివ్వను. నేను పెళ్లి చేసుకుంటాను. ఇదే నా మాట. సాధించావు గ్రీష్మ, సాధించావు. చెక్మేట్ వసుంధర. ఇదే మీరు మొదలుపెట్టిన పెళ్లి డ్రామాకి నేనిచ్చే క్లైమాక్స్. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకి. చాలా థ్యాంక్స్ ధ్రువ. థ్యాంక్ యూ ధ్రువ, థ్యాంక్ యూ సో మచ్.
ఇదెప్పుడు జరిగింది? ప్రతాప్ అన్నయ్య బతికున్నప్పుడే వేసిందా? ఇది ప్రతాప్ అన్నయ్య నాకిచ్చిన ఆస్తి. నా పేరు మీదే ఉండాలి. అది విల్లో క్లియర్గా ఉంది. మరి ఇదేంటి? నాకు పక్షవాతం వచ్చి నా చెయ్యి కాలు సహకరించక నేను వీల్ చైర్లోనే ఉండిపోతానని, ఇంకా లేవలేనని డాక్టర్లు లేచే అవకాశం లేదన్నారని క్లెయిమ్ చేసింది. అంటే తన ఉద్దేశం ఏంటి? నేను లేవను అనా, లేవకూడదు అనా? ప్రతాప్ అన్నయ్య ఉన్నప్పుడే కోర్టులో ఫైల్ చేశారు అంటే మీ ప్రతాపన్నయ్య మల్లిక వదిన నువ్వనుకున్నంత మంచివాళ్లు కాదు. నువ్వు చూసేది వేరు, అక్కడ జరుగుతోంది వేరు. ఇంత ప్లాన్ చేసావా మల్లిక? పూర్తి ఓనర్షిప్ తీసుకోటానికి కోర్టులో అడుగు పెట్టావా? ఇది కేవలం ఆస్తి కాదు, ఇది నన్ను పూర్తిగా పక్కకి నెట్టే ప్లాన్. ప్రతాప్ అన్నయ్యే ఆస్తి ఇచ్చి మళ్ళీ వాళ్ల పేరు మీదకే మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దాస్ చెప్పింది బహుశా నిజమా? ఇది మొదటిది కాదు. దాస్ నాకు ఇదే చెప్పాలనుకున్నాడా? మల్లిక ఒక్కొక్కరిని బలహీనం చేసి తర్వాత వాళ్ళ హక్కుల్ని లాక్కుంటావా? ఇంత మోసం చేస్తావా? ఇంత అన్యాయం చేస్తావా? అందర్నీ మోసం చేసి ఏం పొందుతావు? ఆస్తి, పేరు, పవర్. అందరి నమ్మకాన్ని ఇలా వాడుకుంటావా? వసుంధరకి మాత్రం జరిగిందేంటి? నీ లివర్ కూడా మ్యాచ్ అయిందని దాచావు. దాని జాతకం బాగాలేదని దాని చేతే ఒప్పించి విడాకుల మీద స్వచ్ఛందంగా సంతకం పెట్టించావు. ఇప్పుడు ఆలోచిస్తే ఇది కూడా నువ్వు కావాలని చేశావనిపిస్తోంది. మల్లిక, నువ్వేసిన ప్రతి అడుగు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇంత అన్యాయం చేసి ఏం పొందుతావు మల్లిక? ఇక నిన్ను వదలను, చూస్తూ ఊరుకోను. మల్లిక ఏం చేయగలదో నువ్వు చూపించావు కదా, నందిత ఏం చేయగలదో నేను చూపిస్తాను. సిద్ధంగా ఉండు.
ఈ కంపెనీకి వైస్ చైర్మన్గా ధ్రువ ప్రతాప్ని నేను సంతోషంగా అనౌన్స్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ ధ్రువ. సార్ ఏదో అనౌన్స్మెంట్ అన్నారు. ఈ అనౌన్స్మెంట్ నాకు చాలా స్పెషల్. ఇది మళ్ళీ నాకు జన్మే అని చెప్పాలి. తల్లి పురిటి నొప్పులతో బిడ్డని కన్నప్పుడు ఎంత నరకం అనుభవిస్తుందో చెప్తే విన్నాము. కానీ నాకు లివర్ సిరోసిస్ వచ్చినప్పటి నుంచి మా అమ్మ రోజు నాకు ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా ప్రతి క్షణం అంత నొప్పిని భరించింది. బయటికి ఎంత కోప్పడినా లోపల నేను బాగుండాలి అనుకునే గొప్ప వ్యక్తి మా అమ్మ. నాకు మీకు మల్లికా ప్రతాప్ అంటే ఒక లేడీ టైగర్, ఒక స్ట్రాంగ్ లేడీ. ఏదైనా అలా చిటికెలో కంటి సైగతో కంట్రోల్ చేసేస్తుంది. అంతే కదా? కానీ నాకు ధైర్యం చెప్తూ నేను చూడకుండా ఏడ్చే పిరికిది మా అమ్మ. చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నేనెందుకు బతకాలి అంటే నాకు మా అమ్మ, మా అత్త వీళ్ళే గుర్తొచ్చారు. వీళ్ళ కోసమైనా నేను బతకాలి అనిపించింది. వీళ్ళు గట్టిగా అనుకున్నారేమో, బతికేశాను. డాక్టర్ కృష్ణ గారి గురించి కూడా స్పెషల్ మెన్షన్ చేయాలి. తను చాలా టేక్ కేర్ చేశారు. నా కోసం రోజు ఇంటికొచ్చి చెక్ చేసి వెళ్ళేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అలాట్. ఇంకా ఎందుకు వసుంధరా నీ డ్రామాలు? నువ్వు ఎంత అటెన్షన్ కోసం ఇలా చప్పట్లు కొట్టినా ధ్రువ నిన్ను తన కలలో కూడా తలుచుకోడు. బయలుదేరమ్మా, బయలుదేరు. ఇంకొకళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. తనే నూర్. ఇప్పుడు చెప్పబోయే పేరు నాకు చాలా స్పెషల్. తనే నాకు లివర్ డొనేట్ చేసింది. ఎన్నిసార్లు నేను తన్ని కాదనుకున్నా మళ్ళీ మళ్ళీ నా కోసం తప్పిస్తూ ప్రేమిస్తూనే ఉంది. నేనే కావాలి అనుకుంది.
నేను తిన్నదే తింది, నాతో పాటు నొప్పిని అనుభవించింది. నా కోసం తన అవయవాన్ని దానం చేసింది. ఇన్ని చేసి కూడా నన్ను ప్రేమించడం, నాతో జీవితం పంచుకోవడం తప్ప తనింకేమీ ఆశించడం తెలియని పిచ్చిది. తను ఎవరో కాదు, తనే నా వైఫ్ వసుంధర. వసుంధర వసుంధర వసుంధర. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. పిచ్చిది. నేను బావుండాలి అనుకోవడం తప్ప ఇంకొకటి తెలియదు. ఇలాంటి వైఫ్ నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. స్వచ్ఛమైన ప్రేమని గెలుచుకోవడానికి విశ్వమంతా ఏకమవుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? మనసులో కొంచెం కూడా స్వార్థం లేకుండా ప్రేమించింది వసుంధర. నీ ప్రేమ ధ్రువని చేరిందమ్మా. ఇక మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడి నుంచి నువ్వు నన్ను ఆంక్ కోల్కే విశ్వాస్ చేయొచ్చు. నువ్వు చేసిన మంచి పని నీకే తిరిగొచ్చిందన్నమాట. తనతో పాటు నాకు కూడా వచ్చిందమ్మా. అత్త, నేను నీకు చెప్పాను కదా నీ మొహంలో మళ్ళీ సంతోషం తీసుకొస్తానని. ఆ మాటకు అర్థం ఇదా? అంటే
ఒక పక్క ప్రణాళికతోనే నన్ను ఎలా ఫూల్ చేయాలని ఆలోచించి ఇలా చేశారన్నమాట. నేను మీ ఇంటికి పట్టిన శన. నువ్వు తప్పుగా పోల్చావు ధ్రువ. శని పడితే తర్వాత ఏదో మంచి జరుగుతుంది, కానీ తన వల్ల ఎప్పటికీ మంచి జరగదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అందరూ నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేస్తున్నారు. నాకు ఒక రంగుల ప్రపంచం చూపించి మళ్ళీ చీకట్లో నెట్టేస్తున్నారు. నా మనసు పడే బాధ మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. ఇదంతా నీ వల్లేనే. ఇది వసుంధరని ప్రతి క్షణం వేధించినందుకు. తను నా కోసం చేసినవి నువ్వు నీ ఖాతాలో వేసుకున్నందుకు. ఇది ఒక తల్లిని బెదిరించి తనను ఒక నిస్సహాయ స్థితిలోకి తోసినందుకు. గ్రీష్మ, ఇక ఏది చూస్తూ ఊరుకోను. మోసం చేశాను అంటున్నావు కదా. ఎప్పుడైనా నీతో నువ్వంటే నాకిష్టమని చెప్పానా? నువ్వు నాకు వద్దు అని మొహం మీదే 100 సార్లు చెప్పాను. అయినా వెళ్లకుండా ఉంది నా మీద ప్రేమతోనా, లేకపోతే ఈ పీపీ గ్రూప్ నీకు దక్కాలనే స్వార్థంతోనా? ఇందులో ప్రేమ ఎక్కడుంది గ్రీష్మ? నిన్ను మనస్ఫూర్తిగా నా ఫ్రెండ్గా అనుకున్నాను. నా బాధలన్నీ నీతో చెప్పుకున్నాను. పిచ్చోళ్ళ నీ ముందు ఏడ్చాను. ఇవన్నీ చూస్తూ నవ్వుకున్నావు. ఇది ప్రేమ? ఇంకొకసారి మేము నిన్ను మోసం చేశాము అంటే పళ్ళు రాళ్ళగొడతాను, జాగ్రత్త. చూడు గ్రీష్మ, చేరుకోవాల్సిన గమ్యం చేరుకోలేనప్పుడు చేరుకునే ప్రయాణాన్ని కూడా చేరుకోలేవు. అది అర్థం చేసుకోలేకపోయావు. మీరంతా కలిసి నాకు నీతులు చెప్పకండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నా మీద చేసుకున్నావు కదా ధ్రువ. మా నాన్నే నన్ను ఎప్పుడు కొట్టలేదు. అలాంటిది నన్ను కొడతావా? నిన్ను వదిలిపెట్టను ధ్రువ. రాజీవ్, వసుంధర, అమ్మ అడుగుతుంది కదా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? అదే కదా. అదే ఏది? మామూలుగానే గుర్తు రావట్లేదు. మీరు మళ్ళీ అంతంత గుడ్లేసుకుని చూస్తుంటే ఎలా గుర్తొస్తుంది? తమరికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఒక వారం రోజుల్లో ఉన్నాయి. అవి గుర్తున్నాయా? ఓ అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అమ్మా, 1 వీక్ అంటున్నావు కదా, 4 days వెళ్ళేసి వస్తాం. 3 days, 2 days. అమ్మా, అట్లీస్ట్ 1 day అయినా పర్మిషన్ ఇవ్వమ్మా ప్లీజ్. కుదరదు.
అత్తమ్మా, ఆయన బాధపడుతున్నారు. 4 రోజులు పంపిస్తే మా అందరి ధ్యాస మీ ఇద్దరి మీదే ఉంటుంది. ఇన్నాళ్ళు ఆగారు. ఈ పరీక్షలు అయ్యేంతవరకు ఆగండి. చూడు వసుంధర, ఇవాళ అంతా బాగానే ఉంది. రేపు దేవుడి దయ వల్ల బాగానే ఉంటుంది. కాని ఎప్పుడూ కీడెంచి మేలెంచమంటారు. నీ చదువు గురించి కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. అవి జరిగి తీరాలి. అందరు ఆడవాళ్ల విషయం నాకు తెలియదత్తమ్మా. ధ్రువ సార్తో పెళ్ళి నాకిద్దరు అమ్మల్ని ఇచ్చింది. నా జీవితంలో ఇలాంటి కొన్ని ఆశలు పెట్టుకోవచ్చని మర్చిపోయిన సమయంలో పూర్తిగా జీవించడం నా హక్కు అని నాకు గుర్తు చేసే ప్రేమని మీరిద్దరూ పంచారు. మీ మాట దాటుతానని ఎలా అనుకుంటారు? నేను రాస్తానత్తమ్మా. నీకు అత్తలా కాదు, అమ్మలా చెప్తున్నాను విను. ఈ మగాళ్ళెప్పుడూ మన ముందరి కాళ్ళకి బంధమే వసుందరా. అదే జీవితం అని మన లక్ష్యాన్ని మనం వదులుకోకూడదు. చివరి పరీక్ష అయ్యాక కూడా నువ్వు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత తను కలలు కన్నట్టు కలెక్టర్ అవ్వాలి. అత్తమ్మా, నన్ను కలెక్టర్ని చేస్తారా? అదే కదా నీ ఆశ. ఒక్క కలెక్టర్ ఏం కర్మ, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ని కూడా చేయండి. సర్లే, ఏడోకు. ఈ పరీక్షలు అయిపోయాక ఓ వారం రోజులు ఎక్కడికైనా పంపుతానులే. పరీక్షలు అయిపోయాక కూడా వారం ఏంటమ్మా? తర్వాత అది సివిల్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది.